హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో ఉదయం నుంచి సోదాలు చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్ తో పాటు మరో 7 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. అశోక్ నగర్ అపార్ట్మెంట్ లో ఉమామహేశ్వరరావు ఫ్లాట్ నెంబర్ 205, 504 తో పాటు ఆయన కూతురు ఫ్లాట్ నెంబర్ 305 లో పోలీసులు సోదాలు చేశారు. అటు సిసిఎస్ కార్యాలయంలోని ఉమామహేశ్వరరావు క్యాబిన్ లోనూ ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేస్ విచారణ అధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఇంట్లో నుంచి భారీగా ఆస్తుల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది ఏసీబీ. ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో దాదాపు 11 గంటలతో కూడా ఏసీపీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సోదాల్లో ఎస్పీ స్థాయికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు లభ్యం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఎస్పీ కూడా రైల్వే ఎస్పీ బోలో సందీప్ రావు కూడా సమాచారం అయితే తెలియదు. దీని గురించి పూర్తిగా సమాచారం అయితే రావాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సోదాలు కూడా పూర్తిగా అతనిపై ఆదాయానికి మించిన ఆరోపణలు రావడంతో కూడా ఎక్కువగా అన్ని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏసీపీ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ గా పనిచేసిన సమయంలో కూడా దాదాపు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఆదాయాన్ని దండుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ముడుపులు అందుకుంటున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉండడంతో కూడా గత 9 రోజులు కూడా ఏసీబీ అధికారులు ఒక ఐ పెట్టి ఇవాళ కూడా ఏసీబీ సోదా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం అశోక్ నగర్ లోని రెండు ఫ్లాట్స్ లో కూడా అతనికి సంబంధించిన తన కూతురు అలాగే అతనికి సంబంధించిన 2 ఫ్లాట్స్ లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మామ, తమ్ములకు సంబంధించిన ప్రతి ఇంట్లో కూడా దాదాపు ఏపీ తెలంగాణలోని 8 ప్లేసెస్ లో కూడా ఏకకాలంలో సోదాలు అయితే ఏసీబీ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా ఉన్న సమయంలో కూడా రియల్టర్ మర్డర్ కేసులు అలాగే రియల్ దందా కూడా నిర్వహించినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో కూడా చాలా ఆరోపణలు నిర్వహిస్తూ కూడా ఆరోపణలకు సంబంధించి అలాగే సాహితీ ఇంట్లోకి సంబంధించినట్టు ఎవరైతే మెయిన్ ఓనర్ ఉంటాడో అతని నుంచి కూడా కొన్ని ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నిసార్లు సస్పెండ్ అయినప్పటికీ అతను తీరు మార్చుకోకపోవడం అలాగే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో కూడా ఇప్పుడు ఒక్కసారి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఎంత మేర ఇప్పుడు డాక్యుమెంట్స్ దొరికాయి, ఒక ఎస్పీ స్థాయికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎందుకు దొరికాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు కూడా ఇతనికి సంబంధించి చూసుకుంటే మరి కొద్ది గంటలు కూడా ఇక్కడ ఏసీబీ సోదాలు నిర్వహించే అవకాశం అయితే కలిసి పూర్తిగా అన్ని ఇళ్లలో ఎక్కడైతే నిర్వహిస్తున్నా అవన్నీ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్న తర్వాత పూర్తి ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.